అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన డాక్టర్ హనీఫ్ గారు మరియు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అస్మతుల్లా గారు రాష్ట్ర నాయకులు, మరి హనీఫ్ గారు ఏమో ఆదివాసీ ప్రచారకర్త వారికి ఇచ్చారు. బలరాం నాయక్ గారు ఆదివాసీలు మొత్తం వారు మీటింగ్లు పెట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క డెవలప్మెంట్ చెప్పమని వారికి అప్పచెప్పారు బాధ్యత. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన మోతే వీరభద్ర స్వామి గుడి చైర్మన్ కృష్ణ గారు, మరి అటకాని బాబు, ప్రవీణు, ఇంకా చిట్టిబాబు, ఈ మిగతా పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. నాగిరెడ్డి గారు, బాదం నాగిరెడ్డి గారు, లక్ష్మీపురం సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ప్రజలందరికీ కూడా నమస్కారం. అయితే మేము ముఖ్యంగా మీ దగ్గరికి ఎందుకు వచ్చామంటే, ఈ రోజున కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం ఏంటి, వాటి లక్ష్యాలు ఏంటి, పేద ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, మహిళలకి ఏమి చేస్తుంది అన్నది ముఖ్యాంశాలు చెప్పడానికి మీ అందరం వచ్చాం మీ దగ్గరికి. అప్పుడు మీరు డిసైడ్ చేయండి దేనికి ఓటు వేయాలనేది మీకే తెలుస్తుంది. ఇప్పుడు మీరు అందరూ వచ్చి ఇక్కడ ఇంత పని చేస్తున్నారు కదా, ఈ 100 రోజుల పని, ఇది పెట్టింది ఎవరమ్మా తెలుసా మీకు? కాంగ్రెస్ పార్టీ. సోనియమ్మ గారు అప్పుడు చైర్మన్గా ఉండి మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకం ఇది. ఈ పథకాన్ని మీరు కంటిన్యూగా, మనం ఎండాకాలం మనకు పనులేమి ఉండవు కాబట్టి వారు ఈ పథకాన్ని పెట్టారు. ఆ పెట్టినప్పటి నుంచి కూడా ఈ పథకం కొనసాగుతూ ఉంది. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎన్ని మారినా కానీ ఇది పెట్టిన పథకం ఎవరికి వెళ్తుంది? కాంగ్రెస్ పార్టీకే వెళ్తుంది. అలాగే ఫ్రీ కరెంటు కాంగ్రెస్ పార్టీయే ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారి టైంలో. అలాగే మీకు రుణమాఫీ ఒకేసారి చేసిన ఘనత ఎవరికి ఉంది? కాంగ్రెస్ పార్టీకి, రాజశేఖర రెడ్డి గారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా పేదల అభ్యుదయానికి, పేదలు బాగుపడాలి, పేద ప్రజలు ఉండాలి అని చెప్పి ఇందిరమ్మ రాజ్యం రావాలి, ఇందిరమ్మ కళలు మనం నెరవేర్చాలన్న కార్యక్రమంతో మన ముఖ్యమంత్రులు కానీ అందరూ కూడా, మన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రధానమంత్రులు అందరూ కూడా చేసుకుంటూ వచ్చారు. ఈ మధ్యకాలంలో ఈ టీఆర్ఎస్ అనే పార్టీ ఒకటి వచ్చి, అది టీఆర్ఎస్ అనే తెలంగాణ ప్రభుత్వం ఎవరిచ్చారు తెలుసా మీకు? సోనియమ్మ ఇచ్చింది. సోనియమ్మ ఆ రోజు తెలంగాణ ఇవ్వకపోతే ఇప్పటికి కూడా తెలంగాణ వచ్చేది కాదు. అది మీ అందరూ కూడా దృష్టిలో పెట్టు. ముఖ్యమంత్రి ఆయన కేసీఆర్ గారు ఆయన అసెంబ్లీలోనే చెప్పాడు, సోనియమ్మ గారు చేయబట్టే తెలంగాణ వచ్చింది, లేకపోతే ఇది రాదు అని. ఆ ఓటు ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. కానీ మనం ఇచ్చింది ఏంటి? ఇప్పటివరకు మనం ఇవ్వలేదు. తెలంగాణ ప్రజలు సోనియమ్మ రుణం మనం ఆవిడిచ్చింది, కానీ మనం ఆవిడకి ఇవ్వలేదు ఏమి. మొన్న ఇచ్చాం రేవంత్ రెడ్డి గారి రూపంలో, ముఖ్యమంత్రిని చేసి మనం ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాం రేవంత్ రెడ్డి గారిని. అంటే కాంగ్రెస్ పార్టీ మనం గెలిపించాం మనందరం ఓట్లేసి. అది కూడా దాంట్లో 6 గ్యారంటీ పథకాలు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. సోనియమ్మ గారు వీళ్ళంతా కూర్చొని, రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పెద్దలందరూ కూర్చొని మనం మహిళలకి సాధికత చేయాలని సోనియమ్మ గారు గట్టి పట్టుతో పెట్టి మహిళలకి ఇచ్చిన పథకాలు ఏంటి అన్నది మీరు అసెంబ్లీ ఎలక్షన్లో విన్నారు. 6 గ్యారంటీ పథకాలు ఏంటి? మహిళలకి ఇచ్చింది 2500 నెలకి ఇవ్వటం, గ్యాస్ 500కి ఇవ్వటం, ప్లస్ 200 యూనిట్లు కాల్చే వరకు ఫ్రీ ఇవ్వటం, కరెంటు, బస్సు, మహిళలకి బస్సు ఫ్రీ ఇవ్వటం, ఇవన్నీ పథకాలు కూడా మనం పెట్టడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ కూడా మహిళల అభ్యుదయానికే పాటుపడుతూ వెళ్తుంది. సోనియా గాంధీ గారు ఆకాంక్ష అది. సోనియా గాంధీ గారికి అదొక కళ, మహిళా అభ్యుదయం తేవాలని చెప్పి. కాబట్టి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేద ప్రజల కోసం, పేద ప్రజలని బాగుపరచడం కోసం అభ్యుదయం ఉంటుంది, కానీ ఇంకా వేరే దానికి ఎప్పుడు ఉండదు. అయినా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే ఒక మాట ఇచ్చిందంటే మాట తప్పదు, మడేం తప్పదు. అవన్నీ కూడా మనం మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయిన కాడి నుంచి చూస్తూనే ఉన్నాం ఏమేం చేసింది అన్నది. కాబట్టి మీరందరూ కూడా కొద్దిగా గుర్తుంచుకొని, ఒకరికొకరు మాట్లాడుకొని, ఏ ప్రభుత్వం ఏం చేసింది, ఏ ప్రభుత్వం ఏం చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందంటే ఆ కుటుంబం బాగుపడటానికే సరిపోయింది. మీ కష్టాన్ని మొత్తం దోచుకుంది, అది వాళ్ళ కుటుంబం బాగుపరిచింది. ఎలాగా? కవితమ్మ గారు వెళ్ళి జైల్లో ఉంటారు, ఆవిడ తిహార్ జైల్లో. ఎవరైనా ఉన్నారా మీ దాంట్లో? ఎవరైనా జైల్లో లేరు. ఎవరైనా జైల్లో ఉన్నారా ఎప్పుడన్నా? ఆవిడ ఉంది. ఎందుకుంది?
డబ్బులన్నీ గుంజుకుంది కాబట్టి ఆ తాగే సారా మీద అమ్మే డబ్బుల కోసం తప్పు చేసింది కాబట్టి వెళ్ళి జైల్లో కూర్చుంది. ఆవిడ చేసిన ఘనకార్యం అది. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు, దాంట్లో 40,000 కోట్లు ఒక కేసీఆర్ గారికే ఇచ్చారు. అది ఒక స్తంభం పడిపోయి కూలిపోవడానికి రెడీగా ఉంది. మనకి రేపొద్దున గోదావరిలో వస్తే మన పరిస్థితి అంటే అయోమయం. ఇదంతా చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ రోజుల్లో చేసిన ఘనకార్యాలమ్మ ఇవన్నీ. కాబట్టి ఎవరో వచ్చి ఏదో చెప్తారు, అవన్నీ ఇచ్చేయకండి. ₹1,00,000 మాఫీ ఇప్పటివరకు జరగల. 10 సంవత్సరాలు ఉన్నాడు ఆయన, ఇప్పటివరకు చేశాడా కేసీఆర్ గారు? చెప్పండి, చేయలేదు. కానీ ఇప్పుడున్న పథకాలు అంటే ₹2,00,000 ఒకేసారి మాఫీ పెట్టుకోండి. 2 ప్రభుత్వాలు ఉంటే మన పనులుగా సాగించుకోలేం. ఒకే మాట ఉండాలా, ఒకే తోట ఉండాలి, అది గుర్తుంచుకోండి. ఓకే, అందరికి ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. నాకు అస్మదుల్లా గారు మాట్లాడతారు, రాష్ట్ర విభజన నాయకులు వీరు తెలంగాణ. ముందుగా ఈ అవకాశం కల్పించినటువంటి చక్రవర్తి గారికి మరియు పెద్దలు హనీఫ్ గారు, నాగిరెడ్డి గారు, అలానే ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన మోతే గ్రామ కాంగ్రెస్ కమిటీ సభ్యులందరికీ మరియు మోతే గ్రామ పంచాయతీ సభ్యులందరికీ నమస్కారం. ప్రస్తుతం ఈ జరుగుతున్న ఎలక్షన్స్ మతోన్మాదానికి ఒక నిజాయితీకి మధ్య జరుగుతుంది. ఇప్పటివరకు మీరు అన్నీ చూశారు, 10 సంవత్సరాల పరిపాలన చూశారు. 10 సంవత్సరాల పరిపాలనలో మీకు ఏది దక్కింది ఏమీ లేదు. ప్రస్తుతం మీరు ఆలోచిస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు విజ్ఞానవంతులే, ప్రతి ఒక్కళ్ళు చదువుకున్నారు. ఆ విజ్ఞానంతోనే ఆలోచించండి కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలని. ప్రస్తుతం మన రాష్ట్రంలో కొనసాగే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మీకు 6 గ్యారెంటీలు ఇచ్చారు, గృహలక్ష్మి ఇచ్చారు. గృహలక్ష్మి ద్వారా మీకు ఇళ్ళు లేకపోయినా కూడా, స్థలాలు లేకపోయినా కూడా స్థలాలతో పాటు ఇళ్ళు కూడా ఇచ్చే కార్యక్రమం ఒకటి చేపట్టారు. ఇంటికి 5 లక్షలు స్థలం ఇచ్చి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చారు. మహిళలకు బస్సు ఫ్రీ ఇచ్చారు. అది మన కాంగ్రెస్ పార్టీ వల్లే కదా, మిగతా పార్టీ వల్ల అయితే కాదు కదా. మీరు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎప్పుడన్నా బస్సు ఎక్కి ₹10 ఎక్కువ ఛార్జీ తీసుకొని వెళ్ళారు, కానీ ఛార్జీ లేకుండా అయితే ప్రయాణం చేయలేదు కదా. ఇటువంటి అవకాశాలు విద్యార్థులకి యువ వికాసం ద్వారా 10 లక్షల వరకు లోన్స్ ఇస్తారు విద్యార్థులకు, పూర్తిగా వాళ్ళు అభివృద్ధి చెందడానికి. కాంగ్రెస్ పార్టీ అనేది అభివృద్ధి చేసేలాగా చేస్తుంది, కూలీగా మార్చదు. మిగతా ప్రభుత్వాలన్నీ కూలీగా చూడాలని చూస్తారు. భారతదేశంలో ఉన్నతమైన వర్గాల్లో 22 మంది చేతిలో పరిపాలన కొనసాగుతుంది భారతదేశంది. మొత్తం సంపాదన వాళ్ళ దగ్గర ఉంది. 70% మంది మనం పేదవాళ్ళం ఉన్నాం. కొంతమంది కనీసం అన్నం కూడా దొరకలేని దరిద్రం మన భారతదేశంలో ఉంది. ఇటువంటి దరిద్రాన్ని దూరం చేయాలంటే, ప్రతి ఒక్క పేదవాడు కోటీశ్వరుడుగా మారాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు తెలంగాణలో కూడా చూస్తున్నారు, మీకు ప్రతి ఒక్క వనరులు మనం కల్పిస్తున్నాం. ఒకే రోజు అన్నీ అవ్వవు, స్టెప్ బై స్టెప్ 100 రోజుల పరిపాలనలోనే 5 గ్యారెంటీలు అమలయ్యాయి. మళ్ళీ మహిళలకి ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉందో వాళ్ళకి కేంద్రం నుంచి ప్రతి నెల 8,500 చొప్పున సంవత్సరానికి ₹1,00,000 రాహుల్ గాంధీ గారు ట్రాన్స్ఫర్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేశారు కేంద్ర ప్రభుత్వం నుంచి. మన ప్రభుత్వం ఏర్పాటు కాగానే రైతులకి రుణమాఫీ 2 లక్షలు, సింగిల్ సెటిల్మెంట్. ఇంత ముందోళ్ళు సగం మాఫీ చేసి సగం ఆపడం అవి పాత ప్రభుత్వాలు. ఇప్పుడు ప్రభుత్వం ఒకటే సింగిల్ సెటిల్మెంట్. చక్రవర్తి గారు చెప్పారు ఒకటే బుల్లెట్ అని. కాంగ్రెస్ పార్టీ అంటే ఒకటే బుల్లెట్. ఏంటంటే ప్రజల కోసం మాత్రమే పనిచేస్తారు, ఎవరో ఉన్నత వర్గాల కోసం పనిచేయరు. ఈరోజు ఉన్నత వర్గాల కోసం పేదవాళ్ళ సొమ్ముని దోచుకెళ్ళి ఎక్కడో విదేశాల్లో కూర్చున్నారు. ఇదంతా మోడీ దగ్గరుండి పంపించాడు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే మీకోసం ఆలోచిస్తుంది. ఈ ఆలోచన మీకు ఏ మోడీ గారు చెప్పలే, ఏ కేసీఆర్ గారు చెప్పలే. ఏ రోజు మీకు అభివృద్ధి కూడా చేసింది లేదు ఈ 10 సంవత్సరాల్లో. కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే వస్తుంది. మీరు గడిచిన 10 సంవత్సరాల క్రితం మన కాంగ్రెస్ పార్టీలో మీరు ఎన్ని వనరులు పొందారో మీ అందరికీ తెలుసు. మీరు ఇంకా పొందాలనే మేము ఆకాంక్షిస్తున్నాం. అందుకని ఈ మే 13వ తారీఖు జరిగే ఈ ఎలక్షన్లో మన మహబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ గారు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిల్చున్నారు. ఆయనకి భారీ మెజార్టీనిచ్చి గెలిపించి పార్లమెంట్కి పంపించి మనకి ఏ అవసరాలు ఉన్నా కూడా మన మనిషిగా చేస్తారని ఆశిస్తున్నా. అలానే మనం వేసే ప్రతి ఒక్క ఓటు ఏదైతే తెలంగాణ కోసం సోనియమ్మ ఇవాళ తెలంగాణ కోసం ఎంతోమంది అమరులయ్యారు. ఆ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి ఈరోజు ఇంత ఉన్నతమైన స్థితిలోకి వచ్చామంటే అది సోనియమ్మ గారి రుణం. ఆ తల్లి పాలు రుణం తీర్చుకునే రోజు. ఎందుకంటే ఆయన కొడుకుని మనం ప్రధానమంత్రికి చేయాలి. మంచి విలువలు కలిగిన వ్యక్తి. మనం ఆయన్ని ప్రధానమంత్రికి చేస్తే మన బ్రతుకులు మారుతాయి ఈరోజు. అందుకని మే 13 జరిగే ఎలక్షన్లో బలరాం నాయక్ గారికి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుచున్నాను. నమస్తే. మనకి ఎదువరికి చక్రవర్తి గారు వీళ్ళందరూ చెప్పినట్టుగా మన ఇక్కడ 14వ నెంబర్కి ఓటేసి మనం ఇక్కడ హస్తం గుర్తుకు ఓటేస్తే రాహుల్ గాంధీ గారికి వేసినట్లే. ఈ ఓటు ప్రకారం మీరు అందరూ వేసి గెలిపించి మెజార్టీ తీసుకొచ్చి మనకి ఏ పనులు అనేది చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండి అర్థం చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మెంబరు మరి చక్రవర్తి గారికి, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ నాయకులు ఎస్డి హస్మతుల్లా గారికి, కాంగ్రెస్ నాయకులు బాదం నాగిరెడ్డి గారికి, అదేవిధంగా ఈ గ్రామ పెద్దలకి, గ్రామ కమిటీకి అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలుపుతూ మీ అందరికి కూడా నమస్కారం చెప్తూ నేను ఒక్క 2 నిమిషాలు మాట్లాడుతాను. ఇక పోతే ముఖ్యమైన విషయం ఏంటంటే మీరందరూ కూడా ఇవాళ పని చేస్తున్నారు. ఈ పనికి ఆహార పథకం అంటే 100 రోజుల పని మనం చెప్పుకుంటాం. ఈ 100 రోజుల పని కూడా మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఇచ్చింది. రాహుల్ గాంధీ గారు ఒక యాత్రలో వెళ్తూ ఆదివాసులతో మాట్లాడి మరి అక్కడ డిసైడ్ చేసి ఈ పనికార పథకం అనేది దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు మరి ప్రధానమంత్రి అవ్వగానే అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 5 గ్యారంటీలో మీకు పనికి వెళ్తే 1 గంట 2 గంటలు పనిచేస్తే 300 వస్తున్నాయి. నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ పనికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా 400 రూపాయలు వస్తాయి. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే మీ అందరికీ రేషన్ కార్డులు ఉన్నాయా లేదా? రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంట్లో ఒక మహిళకి నెల ఉద్యోగం లాగా 8,400 రూపాయలు ప్రతి నెల వేస్తారు. ఈ విషయం మీకు తెలుసా లేదా? తెలియదు. ఇది మరి రాహుల్ గాంధీ తెచ్చినటువంటి గ్యారంటీ కార్డు. రేషన్ కార్డు మనకు ఉంటే మన ఇంట్లో ఒక మహిళకి ప్రతి నెల 8,400 రూపాయలు అంతే. రేషన్ కార్డు ఉండి ఒక మహిళ అంటే ఇంట్లో 10 మంది ఆడవాళ్ళు ఉన్నారు అనుకోండి, 10 మందికి రావు. ఒక రేషన్ కార్డు మీద ఒక మహిళ పేరు మీద మనకి నెల జీతంలాగా 8,000 పైచిలకు డబ్బులు వస్తాయి. కంటిన్యూగా డబ్బులు వస్తాయి. అదొకటి. రెండోది ఏంటంటే ఎవరైతే చదువుకున్నారో యువత వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని వాళ్ళు ఉద్యోగం సంపాదించుకోవడానికి 1 సంవత్సరం పాటు మరి 1,00,000 రూపాయలు కూడా చదువుకున్న యువత అందరికి కూడా 1 సంవత్సరం పాటు ఇస్తారు. చదువుకున్న వాళ్ళు మరి వాళ్ళు స్కిల్ డెవలప్ చేసుకొని వాళ్ళు జాబ్ తెచ్చుకోవడానికి. అదేవిధంగా యువత కోసం మరి లక్షలాదిగా కోట్లాదిగా ఉద్యోగాలు సృష్టించే కార్యక్రమం కూడా ఉంది. దాంతోపాటు మరి జనగణన జరుగుతుంది. అందరికీ జనగణన అంటే మొత్తం ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఆదివాసులు ఎంతమంది ఉన్నారు, మైనార్టీస్ ఎంతమంది ఉన్నారు, మరి బీసీలు ఎంతమంది ఉన్నారు, దళితులు ఎంతమంది ఉన్నారు అనేది ఒక పూర్తి సంఖ్యని మరి దేశవ్యాప్తంగా చేసి ఎవరికి ఎలా ఎవరి వెల్ఫేర్కి అంటే ఎవరి సంక్షేమానికి ఏ విధంగా మళ్ళీ కేటాయించాలనే ఒక రిజర్వేషన్. అంటే మనకి ఇప్పుడు రిజర్వేషన్ అనేది 50% మించకుండా ఉంది, తెలుసు కదా. రిజర్వేషన్ అనేది 50% మించకూడదు. కానీ ఈ జనగణన అయిన తర్వాత రిజర్వేషన్కి దానికి సంబంధం లేదు. మరి ఎవరి జనాభా ఎంత ఉంది దాని పర్సంటేజ్ ప్రకారంగా కూడా అందరికీ రిజర్వేషను సంక్షేమ పథకాలు అందే అవకాశం ఉంది. మరి కేంద్రంలో చూసుకున్నట్టయితే 1,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసినటువంటి వాళ్ళందరూ రుణాలు మాఫీ చేశారు. ఒక సామాన్యుడు 1,00,000 రూపాయలు అప్పు వాళ్ళకి మరి మాఫీ చేయలేకపోయారు గత ప్రభుత్వం. ఈసారి మరి గవర్నమెంట్ మనకి రాగానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల అప్పులు మొత్తం కూడా తీర్చేస్తారు. అంతేకాకుండా ఇప్పుడు భూమి చట్టం ఏ విధంగా అయితే తీసుకొచ్చేసి మరి ఫారెస్ట్ వాళ్ళ దగ్గర నుంచి లాగి మనకి పోడు భూమి ఎలా అయితే ఇస్తున్నారో అలాగా మనం పండించిన పంటలకు కూడా గిట్టుబాటు రావడానికి ఒక చట్టం చేయబోతున్నారు. అంటే మనకి ఇప్పుడు సపోజ్ వడ్లు అమ్ముతున్నామంటే దానికి ఇంత రేట్ అని ఒక చట్టం చేస్తారు. ఈ రకంగా రైతులను కూడా ఆదుకోవటానికి మరి రాహుల్ గాంధీ గారు మంచి పథకంతో ముందుకు వస్తున్నారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మనకి ఇప్పుడు ఈ మహబాద్లో ఎవరు నిలబడ్డారు, ఖమ్మంలో ఎవరు నిలబడ్డారు అనేది కాదు. మనకు కావాల్సిందల్లా చేతి గుర్తు మీద మనం ఓటేస్తే అక్కడ కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయి మరి ఇటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మనకు అందుతాయి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలంటే మీరందరూ కూడా చేతి గుర్తు మీద వేసి మరి మహబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతూ ముగిస్తున్నాను.